హలో ఫ్రెండ్స్, ఐవీఎఫ్ అండ్ ఉమెన్ హెల్త్ సెక్టర్లో ఉన్న గార్డియం ఐవీఎఫ్ అండ్ ఉమెన్ హెల్త్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుంది. అసలు ఈ కంపెనీ మోడల్, బిజినెస్ మోడల్ ఏంటి, ఇష్యూ సైజు, ప్రైస్ బ్యాండ్, ఐపీఓ డేట్స్, ఈ వీడియోలో అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి బ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూద్దాం. ఐపీఓ ఇది మనకి February 20th అంటే ఫ్రైడే ఓపెన్ అయ్యి February 24th ట్యూస్డే క్లోజ్ అవుతుందండి. అంటే February 20 మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి February 24th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు మనం ఎప్పుడైనా జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేయొచ్చు. అలాగే February 25th వెడ్నెస్డే మనకి అలాట్మెంట్ ఎక్స్పెక్టేషన్గా ఇచ్చారు. February 27th ఫ్రైడే మనకి లిస్టింగ్ డేట్గా ఇచ్చారండి. ఇది బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి రెండింటిలో కూడా మనకి లిస్ట్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ బ్యాండ్ ఫేస్ వాల్యూ, లాట్ సైజ్ చూసుకుంటే ప్రైస్ బ్యాండ్ మనకి 75 రూపీస్ నుంచి 79 రూపీస్ వరకు ఉంది. అలాగే ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉందండి. లాట్ సైజు ఒక లాట్లో 189 షేర్స్ అయితే ఉన్నాయి. 165 crores ఇష్యూ సైజ్గా దీన్ని డిక్లేర్ చేశారు. ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, కొన్ని వెబ్సైట్స్ ప్రకారం ఇక్కడ ఇష్యూ సైజ్ ఏదైతే ఉందో ఆ 165 crores-ని 90 crores ఫ్రెష్ ఇష్యూ గాను, మిగిలిన 75 crores ఓఎఫ్ఎస్ గాను డిక్లేర్ చేస్తున్నారు. ఈ కొన్ని వెబ్సైట్స్లో వ్యారీ ఉంది. సో బట్ మ్యాక్సిమం ఆ ఫిగర్స్లోనే, ఆ రేట్స్లోనే ఉంటుంది. ఇప్పుడు రిజర్వేషన్ పార్టీ చూద్దాం. రిజర్వేషన్లో క్యూఐబి మనకి 50% ఇచ్చాడు, ఎన్ఐఏ ఆర్ హెచ్ఎన్ఐ 15% ఇచ్చారు. రిటైల్ కోటా మాత్రం మనకి 35% ఇచ్చారు. అంటే మిగిలిన ఐపీఓతో కంపేర్ చేసుకుంటే రిటైల్ కోటా ఇంకొంచెం బాగానే ఇచ్చారని చెప్పుకోవాలి. 35%. రిమైనింగ్ చాలా వరకు ఐపీఓస్ అన్నీ కూడా మనకి 10 to 15% మధ్యలో ఇస్తారు. బట్ ఇది మంచి రిజర్వేషన్ పార్ట్ అని చెప్పుకోవాలి. బట్ కాంపిటీషన్ అయితే మారుతుంది, మరీ తక్కువ ఉంటుందని చెప్పలేం. దేనికి తగ్గ దానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, అసలు ఈ గార్డియం ఐవీఎఫ్ అండ్ ఉమెన్ హెల్త్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తుంది అంటే ఈ కంపెనీ గార్డియం ఐవీఎఫ్ ఉమెన్ హెల్త్ అంటే, ఐవీఎఫ్ అంటే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది కదండి, అది ప్లస్ ఉమెన్ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ అనమాట. ఇది మోస్ట్లీ హబ్ అండ్ స్పోక్ మోడల్లో సెంటర్స్ని ఆపరేట్ చేస్తుంది. హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే ఏంటంటే ఒక మెయిన్ సెంటర్ని పెట్టుకొని చిన్న చిన్న సెంటర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు లైక్ మన ఏరియాస్లో చూస్తూ ఉంటాం, ఒక పెద్ద హాస్పిటల్ నుంచి ఒక పెద్ద డాక్టరు లేదంటే డాక్టర్ వాళ్ళ అసిస్టెంట్ మనకి ఒక చిన్న క్లినిక్కి వస్తారు డాక్టర్స్. సో అక్కడికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అంటే వీక్లీ వన్స్ అని, మంత్లీ వన్స్ అని, లేకపోతే వీక్లీ ట్వైస్ అని డేట్స్ ఇచ్చి మనకు వస్తారు కదా. ఊర్లలో జనరల్గా చూస్తూ ఉంటాం, ఒక పెద్ద డాక్టర్ వస్తున్నారు ఈరోజు, ఆయన అపాయింట్మెంట్ మనం తీసుకుందాం, ఈ చిన్న క్లినిక్ వస్తున్నారు. అలాగా ఆ చిన్న క్లినిక్ అనేది మనం ఒక స్పోక్ కింద తీసుకుంటే ఆ పెద్ద హాస్పిటల్ని మనం హబ్ కింద తీసుకొచ్చు అనమాట. సో ఈ మోడల్లో ఈ కంపెనీ అనేది పనిచేస్తుంది. ఎందుకు ఇలాగా ఇది చేస్తుంది అంటే కాస్ట్ తగ్గించుకోవడానికి అండి. మెయిన్ అన్ని పెద్ద హాస్పిటల్సే క్రియేట్ చేశారనుకోండి, మెయింటెనెన్స్ అనేది కష్టం అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే, మెయిన్ హాస్పిటల్ ఒక దగ్గర పెద్ద సిటీలోనో ఎక్కడో సంథింగ్ మెయిన్ హాస్పిటల్ పెద్దది ఉంటుంది. అందులో ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీక్లీ వన్స్ సంథింగ్ అలాగా వాళ్ళ డ్యూటీస్ ప్రకారం క్లినిక్స్కి వెళ్తూ ఉంటారు అనమాట. డాక్టర్స్ లేకపోతే స్టాఫ్ అలాగా క్లినిక్స్కి వెళ్ళి పేషెంట్స్ని గ్రాప్ చేయడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ మోడల్లో పనిచేసే కంపెనీ అనమాట ఇది. హబ్ అండ్ స్పోక్ మోడల్లో పనిచేస్తుంది. ఇక ఈ బిజినెస్ మోడల్ సింపుల్గా చెప్పాలంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ప్లస్ ఉమెన్ హెల్త్ సర్వీసెస్ ద్వారా ఈ కంపెనీ అనేది రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో మంచి జోనర్ అనే చెప్పుకోవచ్చు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ స్టాటస్ చూసుకుంటే 2023లో మనకి రెవెన్యూ 44.26 crores-గా ఉంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ ప్రాఫిట్ మనకి 13.2 crores-గా ఉంది. అలాగే 2024లో రెవెన్యూ 47.89 ఉంటే ప్రాఫిట్ 10.31గా ఉంది. 25లో 70.96 crores-గా ఉంటే ప్రాఫిట్ 19.13 crores-గా ఉంది. సో 25లో రెవెన్యూ ప్లస్ ప్రాఫిట్ జంపింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇది మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. సో ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేయాలంటే ఎంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది?
అప్పర్ బ్యాండ్ ప్రైస్ బ్యాండ్ మనం 79 రూపీస్గా తీసుకుంటే, అప్పర్ ప్రైస్ బ్యాండ్ 79 రూపీస్గా తీసుకుంటే ఒక లాట్లో 189 షేర్స్ ఉన్నాయి కాబట్టి 189 × 79 ఈజ్ ఈక్వల్ టు 14,931 రూపీస్ అప్రాక్సిమేట్లీ అవుతుందన్నమాట. ఇందుకీ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ ఫ్రెష్ ఇష్యూ ద్వారా మనం కలెక్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో ఆ మనీ కంపెనీ ఎక్స్పాన్షన్కి, గ్రోత్కి, అలాగే కార్పొరేట్ పర్పస్ లాంటి ఆబ్జెక్టివ్స్ అయితే మన కంపెనీ వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉన్నాయి. సో అక్కడ యూజ్ చేస్తారు. ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్ జిఎంపి, గ్రే మార్కెట్ ప్రీమియం. సో జిఎంపి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, కొన్ని సైట్స్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ అయితే 13 రూపీస్ వరకు ఉందండి, 13 రూపాయల వరకు ఉంది. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిస్క్లైమర్ అనుకోండి ఇది కూడా మనం చెప్పుకోవాలి, జిఎంపి అనేది అఫీషియల్ డేటా కాదు. జిఎంపి అనేది ఎట్టి పరిస్థితుల్లో అఫీషియల్ డేటా కాదు. రిపోర్ట్స్ ప్రకారం, సెంటిమెంట్ ప్రకారం చివరి నిమిషంలో క్లియర్గా వాలటైల్ అవ్వచ్చు అనమాట. అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, పెరగచ్చు, తగ్గొచ్చు. పెరిగితే ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా ప్రాఫిట్స్ వస్తాయి. తగ్గిపోయింది అనుకోండి కొంచెం ప్రాబ్లం అనమాట. సో కంపెనీ ప్రాఫిట్స్, రెవెన్యూ వీటి మీద డిపెండ్ అయ్యే మీరు డెసిషన్ తీసుకోండి. జిఎంపిని ఒక రెఫరెన్స్గా మాత్రం తీసుకోండి, రైట్? సో నెక్స్ట్ ఇందులో ఈ ఐపీఓలో మనం మనీ పెట్టాలి అంటే ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే హెల్త్ కేర్ ఐవీఎఫ్ స్కీమ్. అంటే హెల్త్ కేర్ సెక్టర్లో ఉన్న మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా కొంచెం గ్రోత్ బాగుంటుంది, లాంగ్ టర్మ్ డిమాండ్ అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు. అలాగే 2025లో ప్రాఫిట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అలాగే రెవెన్యూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 26, 27లో కూడా స్ట్రాంగ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, మనం గెస్ చేయొచ్చు. ఎక్స్పాన్షన్ స్టోరీ ఐపీఓలో నెరేటివ్ ఉంది. వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూని ఎక్కడ యూజ్ చేస్తారు మనీని అంటే ఎక్స్పాన్షన్కి యూజ్ చేస్తారని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. హెల్త్ కేర్ ఎగ్జిక్యూషన్ రిస్క్. జనరల్గా హెల్త్ కేర్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు, చాలా పెద్ద ప్రాబ్లం అది అవుతుందన్నమాట. అంటే ప్రాణాలకు సంబంధించిన విషయం కదా, సో చాలా పెద్దది అవుతుంది, ఇష్యూ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, ఇష్యూస్. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ రెగ్యులేషన్ అండ్ కాంపల్సరీ హెవీ సెక్టర్. అంటే ఎప్పుడు సేమ్ గ్రోత్లో ఉంటుందని మనం చెప్పలేం, గ్రోత్ అటు ఇటు కూడా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ జిఎంపి పాజిటివ్ ఉంది, ఓకే, పాజిటివ్గా ఉన్నా కూడా లిస్టింగ్ గ్యారంటీ అయితే కాదు కదా, అది కూడా ఒక మనం చెక్ చేసుకోవాల్సిన రిస్క్ పాయింట్ అనమాట. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అనుకున్నప్పుడు మనం 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి. మనం అసలు దేనికోసం అప్లై చేస్తున్నాం? అప్పటికప్పుడు సడన్గా మనకి లిస్టింగ్ డే రోజు ప్రాఫిట్స్ కోసం అప్లై చేస్తున్నాం, లేకపోతే అప్లై చేసిన తర్వాత దాన్ని కొన్ని రోజులు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం లాంగ్ టర్మ్కి? ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే జిఎంపి సెంటిమెంట్ కొంచెం పాజిటివ్గా ఉంది కాబట్టి ఫైనల్ వరకు వెయిట్ చేసి, చివరి డే వరకు వెయిట్ చేసి జిఎంపి అదే పాజిటివ్లో రన్ అయితే హ్యాపీగా అప్లై చేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ జిఎంపి నెగిటివ్ ఉంటే కొంచెం ఆలోచించండి. లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం అయితే హెల్త్ సెక్టర్ మీద మీకు బిలీఫ్ ఉండి, హెల్త్ సెక్టర్లో మనకి పాజిటివ్స్ ఉంటాయి అని మీకు బిలీఫ్ అయితే ఎప్పుడైతే ఉందో అప్పుడు మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఆ రిస్క్ బట్టి మీరు యాప్టిట్యూడ్ని డిసైడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అది అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఇందుకు మీరు అప్లై చేస్తున్నారా లేదో మన కామెంట్ బాక్స్లో సరదాగా మనతో ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.